ఉత్తర భారతంలో వాయు కాలుష్యాన్ని జాతీయ విపత్తుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఎంపీలందరూ ఒకతాటిపైకి వచ్చి ఈ సంక్షోభానికి చెక్ పెట్టేందుకు అవసరమైన సూచనలను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇవ్వాలని కోరారు. రాజకీయంగా ఒకరిపై మరొకరు నిందలు వేసుకోకుండా సమిష్టిగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు వాయు కాలుష్యంపై ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త విమలేందు ఝాతో చర్చిస్తున్న వీడియోను రాహుల్ సామాజిక మాధ్యమ ఎక్స్లో పోస్ట్ చేశారు. వాయు కాలుష్యం పెద్దలకు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోందని రాహుల్ అన్నారు. ఎంతో మంది ప్రాణాలను హరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు కారణంగా పేదలే ఎక్కువగా ప్రభావితులవుతున్నారని వ్యాఖ్యానించారు. పర్యాటకం క్షీణించడం సహా ప్రపంచంలో మన దేశానికి ఉన్న కీర్తి మసకబారుతోందన్నారు. వందల కిలోమీటర్ల మేర వ్యాపించిన వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు, కంపెనీలు, పౌరులు, నిపుణుల నుంచి నిర్ణయాత్మక చర్యలు అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.